వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఎంతో అందమైన పక్షిగా నెమలికి పేరుంది. పైగా ఇది మన జాతీయ పక్షి కూడా. దాని అందమంతా దాని తోకలోనే ఉంటుందని చెప్తారు. రంగురంగుల పించాలతో నెమలి పురివిప్పి ఆడుతుంటే ముగ్ధులైపోతారు. అయితే నెమలి పించం అందమైనదే కాదు, దానికి ఎన్నో మహిమలు కూడా ఉంటాయని పురాణ కాలం నుంచి ప్రచారంలో ఉంది. చూడ్డానికి అది కేవలం ఒక ఈక మాత్రమే అయినా దైవశక్తితో సమానమైనదని వేద పండితులు చెప్తుంటారు. అందుకే చాలా మంది నెమలి పించాన్ని తమ ఇంట్లో పెట్టుకుంటారు. తమకు మేలు జరుగుతుందని భావిస్తారు. కానీ ఏ విధమైన మేలు అన్నది చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. చాలా మంది తమకు ఏ పని చేసినా కలిసి రావటం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారి జీవితంలో రాహుదశ నడుస్తుందని భావించాలి. రాహుదశలో ఉన్నప్పుడు ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అలాంటి వాళ్ళు రాత్రులు పడుకునే సమయంలో నెమలి పించాన్ని దిండు కింద ఉంచుకొని పడుకోవాలి. కొందరికి ఏ పని చేయాలన్నా గ్రహాలు అనుకూలించవు. అలాంటప్పుడు ఇంట్లో ఈశాన్య మూలలో కానీ బెడ్రూమ్ లో తూర్పు వైపున గానీ నెమలి పించం అలంకరించాలి. తద్వారా పనులకు ఎదురయ్యే ఆటంకాలన్నీ దూది పించేలా ఎగిరిపోతాయి. కొన్నిసార్లు చిన్నారులు చదవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి సమయాల్లో వారి పుస్తకాల్లో నెమలి పించం ఉంచితే వారిలో ఏకాగ్రత పెరిగి చదివినవన్నీ గుర్తుండిపోతాయట. అంతేకాదు, చదువు పట్ల విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. ఎంతో ముఖ్యమైన వాస్తు దోష నివారణలో కూడా నెమలి పించం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఎన్ని వాస్తుపరమైన లోపాలున్నా ఇంటి గేటు వద్ద వినాయక ప్రతిమతో పాటు ఓ నెమలి పించం ఉంచితే ప్రతికూల శక్తులన్నీ పరారవ్వాల్సిందే. ఇక జన్మ నక్షత్రం, గ్రహ స్థితిగతులు కలిసి రాక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వాళ్ళు నెమలి పించాన్ని పూజ గదిలో ఉంచాలి. వేద పండితులు సూచించే మంత్రాలు చదువుతూ దానిపై నీటితో అభిషేకం చేస్తుండాలి. ఇలా చేయడం ద్వారా గ్రహదోష నివారణ జరగడమే కాదు, కుటుంబంలో సుఖశాంతులు వెలువరిస్తాయి. చూసారు కదండి, నెమలి పించం గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం కదా. మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నెమలి పించంతో ఒక ట్రయల్ వేయండి. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టాలీవుడ్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.